నమస్కారం. నీ మార్గం భిన్నంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఓడిపోతావని భయపడాల్సిన అవసరమే లేదు. గెలవగలను అనే నమ్మకం నీకున్నప్పుడు కొత్తను స్వాగతించలేని వారి కోసం నీ మార్గాన్ని మార్చుకోకు. లక్ష్య సాధన కోసం నీలో ఏం మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎందుకంటే నీ బలము నీ బలహీనత రెండూ నీకే తెలుసు కాబట్టి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లను ఆపడం కూడా అంతే కష్టం. ఒకసారి నిన్ను వద్దనుకుని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తుకుని వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో. కళ్ళు సముద్రము రెండూ ఒకటే. ఎందుకంటే కళ్ళల్లో నీరు సముద్రంలో నీరు ఒకే రుచిని కలిగి ఉంటాయి. రెండింటిలోనూ తెలియని లోతు, ఏదో తెలియని రహస్యం దాగి ఉంటాయి. జీవితం చాలా అందమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం ఏదీ నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావు. ఈ ద్వేషాలు అసూయలతో ఆ క్షణాన్ని వృధా చేసుకోకు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ సంతోషంగా ఉండు, ఆనందంగా జీవించు. గెలుపు అంటే 10 రకాల ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు. 10 మంది మనుషులు ఎప్పుడూ నువ్వు బాగుండాలి అని కోరుకోవటం. గతాన్ని మర్చిపో, కానీ గతం నేర్పిన పాఠాలు మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. ఎందుకంటే అవే నీ రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలే ఎదురవుతాయి. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడినవాడే జీవితంలో గెలుస్తాడు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏదీ ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. సాహసం అంటే ఎప్పుడూ పోరాడటమే కాదు, ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించి తిరిగి ప్రయత్నం చేయటం. నిజం ఆ క్షణమే బాధ పెడుతుంది, అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నిజం చేదు మాత్ర లాంటిది. చేదు తాత్కాలికమైన, చివరకు ఆరోగ్యం కుదుటపడుతుంది. అబద్ధం తీయని విషం లాంటిది, నెమ్మది నెమ్మదిగా ప్రాణాలు తీస్తుంది. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను అంతే తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం చేసుకో. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒకటి నాసిరకం విద్య, రెండవది విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టనివ్వటం. ఈ రెండూ ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతటా అదే నాశనమైపోతుంది. ఎందుకంటే అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు, అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి, అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ద్రవ్యం నష్టపోతుంది, అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం నశిస్తుంది, అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది. ఏ దేశంలో అయితే విద్య నాశనం చేయబడుతుందో ఆ దేశం పతనావస్థకు చేరుకొని తీరుతుంది. అందుకే విద్య విజ్ఞానం కోసం కానీ వ్యాపారం కోసం కాదని తెలుసుకోవాలి. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి నీళ్లు రావాలి, కానీ నోటు నుండి మాట మాత్రం రానివ్వకండి. కన్నీళ్లతో కోపం కరిగిపోతుంది, కానీ నోటి నుండి మాట జారితే ఎదుటివారి మనసు బాధపడుతుంది. ఒక్కోసారి ముఖ్యమైన బంధం కూడా దూరమైపోవచ్చు. మన తప్పుని తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చెప్పేవాళ్లే నిజమైన స్నేహితులు. మనం ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. రూపం లేని మాట రూపం ఉన్న మనిషిని కదిలిస్తుంది. అందుకే మాట్లాడే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకో. మాటకు ఉన్న విలువను తెలుసుకో. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, ఈ 3 ఉన్న మనిషి వ్యర్థం. మనం ఇంకొకళ్ళకి నచ్చాలనే రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను ఇంకా పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా మీ వెనుక మరొకలా ఉండేవారిని దూరంగా ఉంచండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను
ఎప్పటికీ గుర్తుంచుకోండి, గుండెల్లో బరువుని దించగలిగే శక్తి నవ్వుకు మాత్రమే ఉంటుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో, ఎందుకంటే కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కమెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.